ఇవాళ వాడికి తెలియదా ఈ అమ్మాయి పరువు పోలేదా ఇవాళ. ఇప్పుడు కొన్న నాలుకకి మంది పెడితే ఉన్న నాలుక కూడా ఊసిపోయింది కదా. అవును. ఇలా అటు ఇటు ఇలా జీవితాలు ఇట్లనే అవుతాయి. హ్మ్. ఇప్పుడు వాడు ఇప్పుడు వీని దగ్గర లేనిదేంది వాని దగ్గర ఉన్నదేంది. హ్మ్. వాడికి అన్ని కావాల్సిందన్నా వాడు అక్కడ అంత కష్టపడుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుంటే వాళ్ళ నాన్న ఇంకా ఏదో బ్యాంక్ లోన్ తీసుకొచ్చి ఇచ్చినారంట. అవును. ఇంత ఇచ్చిన తర్వాత మరి ఇచ్చిన తర్వాత వాడు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు నీకు అనుకున్నప్పుడు అన్ని కంట్రీలు తీసుకోబోతుండే అంతా చేస్తుండే కదా. మళ్ళీ ఈడెందుకు నీకు మధ్యలో వచ్చిండు. హ్మ్. అంటే ఈజీ మనీకి అలవాటు పడడమా అంటే మీరు ఇవన్నీ వలుకుతుంటే మళ్ళీ ఇంకా కొంతమంది వచ్చేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సమాజంలో మనం ప్రశ్నించకపోతే రాజ్యం వాళ్ళదే అవుతుంది. హ్మ్. డెఫినెట్ గా ఇట్లనే సమాజంలో ఇట్లనే స్పందిస్తా. హ్మ్. సిగ్గులు శరాలు లేవా అని మీకు ఇట్లా ఎందుకే ఇట్లా బరిదెగించి తిరుగుతున్నారు. హ్మ్. ఇలా సాఫ్ట్వేర్ పిల్లలను చూసి నేర్చుకోండి. మీరు పొద్దున్న లేస్తే కష్టపడతారు ఆ పిల్లలు. పొద్దున్న నుంచి వారంలో 6 రోజులు 7 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అని తిరుక్కుంటూ 50,000 ఎంత కష్టపడితే 50,000 సంపాదిస్తారు. లక్షణంగా బతుకుతారు. మీకేం పుట్టింది ముండల్లారా. మీరు ఏం ఫేమి బిగ్ బాస్ ఒక బోతల్ హౌస్ అది. మీరు ఒక బతుకులు మీరు ఒక మనుషుల. నిజంగా నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా. దయచేసి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక మంచి ఒక గౌరవం ఉంది. కానీ ఇలాంటి చెత్త ముండలని బైకాట్ చేయండి. లేకపోతే బిగ్ బాస్ నుంచి వచ్చిన ముండలు మొత్తం అట్లనే తయారైనాయి. హ్మ్. కానీ బుల్లితెరలో చాలా మంది చక్కగా నిండుగా సంసారాలు చేసుకుంటూ హ్యాపీగా జీవితం గడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. మంచి మంచి యాంకర్స్ ఉన్నారు. మంచి మంచి బుల్లినట ఇప్పుడు హరిత జాకీ గారు ఉన్నారు. చిన్న సీరియల్ నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారు. వాళ్ళు ఎవరైనా అంటారా చెప్పండి. హ్మ్. ఎప్పుడైనా హద్దులు దాటొద్దు. హ్మ్. చెప్పేటోళ్ళు లేక వీళ్ళమ్మ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే కంట్లల్లో దుఃఖం వచ్చింది తెలుసా. హ్మ్. ఇలా వాళ్ళ ఫాదర్ మదర్ కూడా దూరమే ఉంటారంట. ఒక ఒంటరి మహిళ పిల్లలను పెంచేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెంచాలి. ఎందుకు అంటే తన పడ్డ కష్టము నా పిల్లకు రాకూడదు. నా హ్మ్. పిల్లలకు రాకూడదు అని ఉండాలి. నువ్వేం నేర్పించావు ఇలా తండ్రి లేక వదిలేసి ఆళ్ళ పిల్లల్ని విచ్చలవిడి గాలికి వదిలేసి ఇంకో బిడ్డ 50,00,000 ఎవడి సొమ్మని తెచ్చుకుంటారు 50,00,000 వాని సొమ్ము తిని వాడిని కులుక్కుంటా కూర్చొని రేంజ్ రోవర్ కారు అంటే ఇవాళ సమాజంలో ఏమైతుందంటే ఇక చదవొద్దు, హ్మ్. జాబులు చేయకండి, అందమైన పిల్లల్ని కనండి. ఇట్లా అచ్చోసిన ఆంబోతులాగా సమాజం మీద వదలండి. మేము సంపాదించుకొస్తాం మేము తింటాం అనేటట్టుంది. అంతేనా హ్మ్. కదా తమ్మి మరి? హ్మ్. ఇప్పుడు సమాజంలో అంటే ఇది కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్టు? నాకిదంతా ఏం గుర్తొస్తుందంటే 'జంబలగడి బంబ' సినిమా గుర్తుకొస్తుంది. హ్మ్. ఒకప్పుడు హ్మ్. ఈ ఇప్పుడు అబ్బాయి మోసం చేసిండు, అబ్బాయి మోసం చేసిండంటే ఇయాల అమ్మాయిలు మోసం చేస్తుండని మొర్రో మొర్రో అని కొట్టుకుంటుర్రు అబ్బాయిలు. మొత్తం రివర్స్ అయిందంటారు. మొత్తం 'జంబలగడి బంబ' అంటే అదే గదా! టెక్నాలజీ పెరుగుతున్నది. సో ఏం బొంద హ్మ్. టెక్నాలజీ, ఏం హ్మ్. బొంద. ఇప్పుడు ఒకప్పుడు ప్రేమ గుడ్డిదన్న. ప్రేమ గుడ్డిదా? ఇలా డబ్బుంటేనే ప్రేమ. హ్మ్. అసలు ఇయాల అబ్బాయిలకు గూడా వాడు ఒక్కసారి ఆ పిల్ల 10,000, 20,000 అడిగినప్పుడు ఏదైనా గిఫ్టులు అడిగినప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ ఉండక్కర్లా? ఇది ఉంటుంది. డబ్బిస్తేనే వచ్చేటట్టుంది. లేకపోతే లేదు. ఇది నాతోని ఎల్లకాలం ఏడుంటది. మరి డబ్బు లేకపోతే నాతోని సంసారం చేస్తదనేది ఆలోచించద్దా మగ పోరలు? హ్మ్. ఇలా మగ పోరల్ని అన్ని అనవసరంగా పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు గదా! హ్మ్. పాపం అందరిప్పుడు ఆడోళ్ళలో అందరూ మోసాలు చేసేటోళ్ళు లేరు. అమాయకులు ఎట్లున్నారో మగ పిల్లలలో గూడా కొంతమంది ఈ అవును. ఇష్టపడతారు గదా! హ్మ్. మనల్ని కొంతమంది ఇష్టపడి గూడా చేస్తారు. హ్మ్. నాకు ఇతన్ని ఇప్పుడేం చెప్తుంది మనకు ఒక చట్టంలో దరిద్రమైన క్రాష్ టాగ్ ఏదో ఏసినట్టుంది. కేసేసింది. హ్మ్. హ్మ్. అంటే దానిదేముంటది అదంటే మన ఎక్కడ లేని చట్టాలు మాత్రం మళ్ళీ ఇది మాత్రం తొందరగా వర్తిస్తది. హ్మ్. అంటే, అంటే చూడండి దానికి అడ్వకేట్ గూడా అట్లా దొరకడము. ఏసేసి కేసేసింది. క్రాష్ టాగ్ ఏదో ఏసినట్టుంది గదా! కేస్ అవునవును. పెట్టినట్టుంది గదా! హ్మ్. అదేదో ట్రయల్‌కి పోయినట్టుంది. హ్మ్. అంటే అదేంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మీద కావాలని ఎలిగేషన్స్ పెడుతున్నారనేది దాంట్లో ఉంటదనమాట. అవును. అంటే నేననేదేంటంటే వాళ్ళు ఎవిడెన్స్‌తో సహా వాళ్ళు కోర్ట్‌కి సమర్పించి. అవును. అయితే ఇప్పుడు ప్రేమ పేరుతోని మనీ ల్యాండింగ్ జేస్తున్నారా? లేకపోతే ఒళ్ళమ్ముకొని జేస్తున్నారా? ఒళ్ళుని చూపిచ్చి జేస్తున్నారా? హ్మ్. లేకపోతే ఇదేమంటుంది ఇంకోటి దొరకాలి. మే వరకు డబ్బులన్నది ఇప్పటి వరకు ఇయ్యలేదు. రేపు అవును. ఎవడో ఒకడు దొరకాలి. ఎవడో ఒకడు మళ్ళా బలైతేనే గదా! ఇక్కడ వానికిచ్చేది. ఓకే. లేకపోతే ఇదేం కష్టం చేస్తది? దీని అమ్మ ఏం కష్టం చేస్తది? హ్మ్. వీళ్ళ అయ్యకి సంబంధమే లేదు. ఆయన ఒక పద్ధతిగా ఉన్నాడు. పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఇదే ఒక సినిమాలో 'సుమన్ టీవీ‌లోనే' ఏదో యాంకర్ ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అది ఇట్లా కాలు మీద కాలేసుకొని ఈ హ్మ్. హ్యాండ్ బ్యాగు 1,50,000 అన్నది. అవును. 1,50,000 హ్యాండ్ బ్యాగు ఎంత డబ్బున్నదైనా గూడా 1,50,000 హ్యాండ్ బ్యాగ్ పెట్టి కొంటదా? హ్మ్. ఇదేమన్నా కష్టపడితే దాని డబ్బు విలువ తెలిసేది. ఓకే. ఏముంది ఒక గంట సేపు ఉ ఇట్లా హ్మ్. హ్మ్. అది చేసేస్తే డబ్బులొచ్చినాయి. హ్మ్. అంటే అదొక బతికేనా అని అడుగుతున్నా. నీకన్నా బుచ్చపోనయ్యం. హ్మ్. అడక తినేటోళ్ళకు గౌరవిస్తా నేను. హ్మ్. పొట్టకూటి కోసం అడక తింటారు. వాడికి నీకు తేడా ఏంది? అంటే నువ్వు హైటెక్ బుచ్చపు దానివి. హ్మ్. వాడేందంటే పాపం పొట్టకూటి కోసం అడుక్కుంటున్నాడు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ప్రశ్నిస్తే కూడా కేసులు పెడుతున్నారు. నీ మీద కూడా గతంలో కేసులు అయినట్టున్నాయి. రాశిరెడ్డి విషయంలో కూడా ఏమన్నా మరి ఏమన్నా ఒకటి చెప్పనా? ఎలిగేషన్ చేస్తదేమో. ఒకటి చెప్పనా? అష్యూరెడ్డి కేసులు పెట్టుకొని, ఇంకేమన్నా పెట్టుకొని, హ్మ్. నేనేం మాట్లాడుతున్నా ఒక అక్కలాగా సలహా ఇచ్చిన. ఇది కరెక్ట్ కాదు సమాజంలో అని. హ్మ్. నిన్నెవ్వడు ఆపడు. నువ్వు హ్మ్. ఆల్రెడీ నువ్వు ఆగినా ఆగే పరిస్థితిలో లేవు. హ్మ్. ఇయాల నువ్వు కోర్ట్‌లో ఏం చెప్తున్నావు నాకు స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎక్కువ తక్కువ నకరాలు చేసినావనుకో, నువ్వు ఎక్కువ తక్కువ అది చేసినావనుకో నీ మీద కేసు పెడతా అంటుంది. అవును. అంటే పిచ్చోళ్ళు ఈడ రాజ్యాంగం అట్లేం పిచ్చిగా ఏమి ఇయ్యలేదు.
ఉమ్, ఒక సహజీవనం చేసినప్పుడు ఇద్దరు ఇష్టానుసారంగానే సహజీవనం ఉంటది తప్ప నిన్ను అతను ఏమైనా వేధిస్తుండంటే నీకు రైట్ ఉంటది తప్ప ఇద్దరు కలిసి సహజీవనం చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్న తర్వాత నన్ను రేప్ చేశాడో లేకపోతే నన్ను ఇంకేదో చేశాడో నన్ను అది చేశాడో నమ్మే పరిస్థితిలో కోర్టు కూడా ఉండదు. ఉమ్, ఎందుకంటే కోర్టు కొన్ని పరిమితులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఇచ్చిన ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులని మనము కరెక్ట్ మనం వినియోగించుకోవాలి. ఉమ్, ఇట్లా అడ్డదారులలో పోయేసి నువ్వు చేసే ఏదో పనులకి నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడతావా కేసులకి? ఉమ్, నువ్వు ఇలా అంటున్నావు తమ్మి, ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడి ఆ రోజు ఇంతమంది జైళ్ళకి పోయి ఇంతమంది ఇవాళ ముల్కి ఉద్యమం అప్పటి నుంచి వస్తుంది, ఇలా తెలంగాణ వచ్చింది. అవును. ఇవాళ మనం ఒక ఆడపిల్ల ఇప్పుడు అశ్యూరెడ్డి అసంటి వాళ్ళను 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఇవాళ ఓకే. కష్టపడరు ఇక. ఉమ్, ఎందుకు కష్టపడతారు? ఈజీ మనీ కోసం అలవాటు పడిండ్రు అనుకో సమాజం ఎక్కడ పోవాలి అంటున్నా. మనం ఓకే. ప్రశ్నించకపోతే ఎట్లా అంటున్నా. మేము అనేది ఏంటంటే నీ ఒళ్ళు నీ ఇష్టమే, కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. సమాజంలో బతుకుతున్నప్పుడు జంతువులకు మనుషులకు కొన్ని ఉంటాయి. ఓకే. దాని గురించి చెప్తున్నా నేను. ఉమ్, మీరు ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకో, ఓ ఇట్లా ఎంతమందిని మనము కట్టడి చేయలేము, కానీ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మనం అదైపోతాం. ఓకే. ఇప్పుడు కళ్ళుండి కూడా కబోదలం అవుతాం మనం. ఉమ్, ఆ ఇప్పుడు వాస్తవానికి మనము ఈ ఎదవ పనులు చేసిన వాళ్ళకే కోర్టు చట్టాలు అన్నీ ఉన్నాయి, ఉమ్, మంచిగా ఉన్న వాళ్ళకి లేవు. ఉమ్, కానీ ఇది వివరంగా ఇచ్చి చూస్తే కోర్టు మీద నాకు నమ్మకం ఉంటది, ఉమ్, గౌరవం ఎక్కువ నాకు.